25 ఏళ్ల గులాబీ పండుగను దిగ్విజయం చేయడం కోసం నాగర్ కర్నూలు జిల్లా కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేసేందుకు గులాబీ శ్రేణులంతా సై అంటున్నారు. ఈ మేరకు నాగర్ కర్నూలు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. వరంగల్లో జరుగుతున్నటువంటి ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి రజతోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ వేడుకలకు నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీగా తరలి వెళ్లేందుకు ఈరోజు సన్నాహక సమావేశం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వివరాలు మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి ఎట్లా స్పందన వచ్చింది, రేపు ఎట్లా తరలి వెళ్తారనే అంశం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు సన్నాహక సమావేశం లాగా లేదు, ఇదే సభలాగా వరంగల్ సభలాగా కనిపిస్తూ ఉంది. ఎట్లా తరలి వెళ్తా ఉన్నారు, ఎంతమంది తరలి వెళ్తా ఉన్నారు, ఎట్లా ఉత్సాహంగా ఉన్నారంటారు? ప్రధానంగా పార్టీ అధికారం కోల్పోయి 15 మాసాలు అయిన తరుణంలో కార్యకర్తలో ఒక కసి వచ్చింది, ప్రజల్లో ఒక కసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని నమ్మి 6 గ్యారంటీల పేరుతో ఎట్లా కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కాంగ్రెస్ వస్తే తులం బంగారం వస్తుంది. ఇప్పుడు తులం బంగారం ఇవాళ 1,00,000 అయింది, అంటే 2 లక్షలు ఇవ్వాలి. నమ్మిర్రు. కేసీఆర్ ఎకరకు 10,000 ఇస్తున్నాడు, కాంగ్రెస్ వస్తే 15,000 వస్తాయి. మహిళా ముసలి వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు, కాంగ్రెస్ వస్తే 4,000 వస్తాయి అని అప్పన్నమ్మ దేవుళ్ళ మీద ఒట్టేసి అమలు కానీ గ్యారంటీలు ఇచ్చి ఇవాళ 15 మాసాలుగా మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్, మాట్లాడితే కాళేశ్వరం, మాట్లాడితే ఏది అభియోగాలు మోపి మాట్లాడకుండా ఇష్యూ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ప్రతి దాన్ని కాంట్రవర్సీ చేసి ఇవాళ ప్రజలు మభ్యపెడితే ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళు ఓన్లీ కాలయాపన చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఏమీ కాదు, వీళ్ళు మాయమాటలు చెప్పినరు, వీళ్ళు చేయాలని లేదు అని ప్రజలకు అర్థమైంది. మేము తప్పు చేసినాము కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతు బంధు రైట్ టైంకి పడేది, 1వ తారీఖు వస్తే 5వ తారీఖు మధ్యలో పింఛన్లు పడేది, ఆడబిడ్డ పెళ్ళి అయితే నెల రోజుల్లోనే కళ్యాణ లక్ష్మి వచ్చేది, రైతు పొలానికి ఆడుకోయేది అని అకస్మాత్తుగా మరణిస్తే వాళ్ళకు 10 రోజుల్లోపే దినవారం గరకముందు 5 లక్షల రూపాయలు వచ్చేది. అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే కదా, అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు ఓటేసినాం, కష్టాలు తెచ్చుకున్నాం, ఈ కష్టాలు కాంగ్రెస్ వస్తేనే కష్టాలు వస్తామని గతంలో కేసీఆర్ గారు చెప్పారు అని కొంతమంది సోషల్ మీడియాలో మాయమాటలు చెప్తే నమ్మి కొంతమంది కావాలని కొన్ని వర్గాలు కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ ఉంటే మా పప్పులు ఉడుకుతలేవు, మాది నడుస్తలేదు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదైనా చేసుకోవచ్చు, మేమేమైనా నడిపించుకోవచ్చు, ప్రజలను ఎట్లయినా పీడించవచ్చు, రైతులను ఎట్లయినా పీడించవచ్చు, దళారులు కొంతమంది ఏది 10 మంది ఉన్న దగ్గర పోయి ఏదో అసత్యాలు ప్రచారం చేసి ప్రజలు నమ్మిరు. ప్రజలకు అర్థమైపోయింది మోసపోయినామని. కేసీఆర్ గారు చెప్పారు, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా కొత్తగా సంసారం పెడదా ఆ సంసారం చెట్టు కావడానికి నిలబడుతుంది, కొత్త ప్రభుత్వం కదా ఒక సంవత్సరం అవకాశం ఇస్తామని కేసీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ సంవత్సరం అయింది, ఇంకో 5 నెలలు ఎక్కువైంది, అయినా వీళ్ళలో మార్పు రాలే. ఎంతసేపటికి పొద్దుగాలని ఏం హామీలు ఇచ్చినో మాట్లాడకుండా కేసీఆర్ తిట్టడం. మా కేసీఆర్ గారు ఒక సంస్కారం నేర్పి గులాబీ జెండా వచ్చింది దేని కొరకు, తెలంగాణకి ఏం కావాలి, ఇలా 10 ఏళ్ళుగా తాగడానికి నీళ్ళు లేవని ఇక్కడ ప్రజలు అడిగినరా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ 10 ఏళ్ళుగా కరెంటు కావాలని రైతులు ఎక్కడన్నా అడిగినరా? మరి ఎందుకు ఉన్న కరెంటునే ఇయ్యనికి శాత కావలేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు వస్తుంది ఎట్లా, ఇప్పుడు రాదెట్లా? మీకు పవర్ మీద, మీకు ఒక కరెంటు మీద ఒక అవగాహన లేదు, తాగునీటి మీద ఒక అవగాహన లేదు, అసలన్నిటికన్నా మీకు తెలంగాణ మీద అవగాహన లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసలు మా ప్రభుత్వాన్ని ఎవడు నమ్ముతలేడు, మమ్మల్ని ఎవడు నమ్ముతలేడు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి స్థాయి నాయకుడు మాట్లాడితే మరి వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే దేశం వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తారా? ఒకవేళ ఉన్నా నా రాష్ట్రం బాగుంది, మీకు అన్ని రకాలుగా ఇస్తాం, ల్యాండ్ ఆర్డర్ ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, మీరు రండి, మీరు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టండి, మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే వస్తారు. ఈ వరంగల్ సభకు సంబంధించి కేసీఆర్ గారు మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, మీరు మీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ప్లీనరీ ఏర్పాటు చేసుకొని పార్టీ బహిరంగ ఏర్పాటు చేసుకుని ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న తరుణంలో రథోత్సవం కార్యక్రమంలో చలో వరంగల్ అనే కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు
పిలిపించారు. వారు ఒక టార్గెట్ పెట్టారు మాకు. ప్రతి నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి 5,000 మందిని టార్గెట్ పెట్టారు. ఆ 5,000 మందిని ఎట్లా పోవాలి, ఆర్టీసీ బస్సులు అవైలబుల్ ఎట్లున్నాయి, ఎన్ని గ్రామీణ ప్రాంతంలో ఎన్ని క్రూజర్లు దొరుకుతాయి, ఇంకా రవాణా వ్యవహారం గ్రామీణ ప్రాంతంలో ఉందా, వస్తే ఏమీ ఉందని కార్యకర్తలు కూర్చొని ఊరూరు కార్యకర్తలతోటి నాయకులతో మాట్లాడినా వాళ్ళు రేపు వెళ్ళి వాళ్ళన్నీ గ్రామంలో సభ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మాకు వివరాలు అందిస్తారు. మీకు చూడు ఇవాళ మీకు మాకు ఇచ్చిన టార్గెట్ ఇక్కడే ఉంది. వీళ్ళు ఎంబడి ఒక ముగ్గురు వచ్చినా కానీ 10,000 మంది అవుతారు. ఒకరెంబడి ముగ్గురు వచ్చినా 10,000 మంది అవుతారు. ఇలా ఒక నాయకుడు వచ్చిండు, ఆ నాయకుడు ఎంబడి ముగ్గురు వచ్చినా 10,000 మంది అవుతారు. అంటే ఎంత స్పందన ఉంది. పార్టీని మళ్ళీ అధికారం తీసుకురావాలని కార్యకర్తలకు ఒక దృఢ సంకల్పం వచ్చింది. పార్టీని మళ్ళీ తీసుకొస్తేనే గ్రామీణ ప్రాంతం కలకలలాడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, అన్ని సబండ వర్ణాల్లో ఒక నమ్మకం వస్తుందనే ఆలోచనతోటి ప్రజలు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. తప్పకుండా ఏం చేసినా 3 ఏళ్ళే రేవంత్ రెడ్డి గారు, అంతకన్నా ఏముండదు. మొత్తంగా చూసినట్టయితే వరంగల్ 27న జరిగేటువంటి వరంగల్లో ఎలకతుర్తిలో జరిగేటువంటి సభకు భారీ సంఖ్యలో నాగరికల్ నియోజకవర్గాన్ని నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలించేందుకు మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి తర్వాత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన ఇప్పటికీ అంటే 15 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎంత తేడా కనిపిస్తుందనే ప్రజలకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఈ విజయోత్సవ సభకు తరలి రావడానికి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి దానికోసమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి నాగరికల్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిస్తా ఉన్నారు. 27న జరిగేటువంటి వరంగల్ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగరికల్ జిల్లా.